హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇంకా వ్లాగ్ స్టార్టింగ్లో ఏమంటే మీకు ఒక లంచ్ బాక్స్ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇది చాలా ఎమ్మీగా ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను నార్మల్గా బఠానీ రైస్ చేస్తుంటాను. అది యాపీకి రెడ్డికి ఇద్దరికి చాలా ఇష్టము. సో అది ఎక్కువ చేస్తుంటాను. అదిను క్యారెట్ రైస్ ఎక్కువ చేస్తూ ఉంటాను. కానీ ఈరోజు ఏమంటే బఠానీ రైస్ లాగే ఉంటుంది టేస్ట్ దీంట్లో. కాకపోతే ఎక్స్ట్రాగా ఏమంటే దీంట్లో నేను స్వీట్ కార్న్ ఉంది కదా, అది బాయిల్ చేసి అది వేసాను. దాని తర్వాత పన్నీర్ గ్రేట్ చేసి అది కూడా యాడ్ చేశాను. ఎక్స్ట్రా ఆ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను అనమాట. టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ప్రోటీన్ కదా, పిల్లలకి ఇంకా బాగుంటుంది. సో అలా మీతో షేర్ చేయాలి అనిపించింది ఈ రెసిపీ. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా దీనిలో నేను ఓన్లీ బటర్ యాడ్ చేస్తాను. దాని తర్వాత ఏమంటే లవంగము, చెక్క, జీలకర్ర, ఇంకోటి అది గార్లిక్ వేస్తాను సన్నగా చాప్ చేసుకొని. తర్వాత చిల్లీస్ వేసేసుకుంటాను. అంటే గ్రీన్ చిల్లీస్ మీరు ఎండు మిర్చి కూడా వేయచ్చు, మీకు ఇష్టమైతే ఏదైనా వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీస్ వేస్తుంటాను ఎక్కువ నేను. సో అది వేసిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్ కూడా వేస్తే చాలా బాగుంటుంది, కానీ వీళ్ళకి ఇష్టం లేదు అందుకని అది వేయను. దాని తర్వాత బఠానీ, స్వీట్ కార్న్, ఇంకా పన్నీర్, సో అవన్నీ వేసేసి బాగా ఇట్లా ఫ్రై చేసేసేయడమే. ఇంకా రైస్ ఉడకపెట్టేసుకుంటాం కదా, బాయిల్డ్ రైస్, సో అది దీంట్లో యాడ్ చేసేసేయడమే. ఇంకా తర్వాత సాల్ట్ యాడ్ చేసేసి ఇంకా అంతా మిక్స్ చేసి పెట్టేయడమే బాక్స్లో. నేను ఇది ఇలాంటి రెసిపీస్ ఎప్పుడు చేస్తాను అంటే టెడ్డీకి కూడా లంచ్ పంపించాలి. సో వెన్స్డే మెయిన్గా ఆ రోజు వాడికి ఫుల్ డే స్కూల్, సో లంచ్ కూడా పెట్టాల్సిన రోజు వస్తుంది కదా, ఆ రోజు ఇలాంటి ఏదైనా రైస్ రెసిపీ చేయాలి అనిపిస్తుంది. అందుకే ఇంకా టెడ్డీకి, హ్యాపీకి ఇద్దరికి ఇది బాక్స్లో పెట్టేద్దాం అనేసి పెట్టేశాను. సో ఆరెంజ్ పెట్టాను, ఇంకోటి వచ్చేసి బ్రెడ్ పెట్టాను అనమాట. సో అంతే, ఇంకా వీళ్ళ లంచ్ బాక్సెస్ అయిపోయాయి. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశారు, ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిపోతున్నారు. చెప్పాక వీళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనేసి, సో నేను వ్లాగ్ సరిగ్గా షూట్ చేయట్లేదు అనమాట. అందుకే సరిగ్గా అంటే కంప్లీట్ వ్లాగ్ లాగా షేర్ చేయలేదన్నమాట ఈ మధ్య మీకు. ఈ సైడ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఇప్పుడు కనిపిస్తుంది బాగా. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, అక్కడ ఏం లేదు. బాగానే ఉన్నావు బాబా. అమ్మా ఏం చేస్తున్నామ్మా? కాలనీలోనా? సరే. అలా పెయిన్ పుట్టే తిరుత్తని పోకపోతే వస్తుందా తలకి? అవునా? వెంకటేశ్వర స్వామి గుడికి పోకపోతే వస్తుందా? మొక్కొని నేను అట్ట మొక్కొని ఏం లేదమ్మా. అదే కొట్టింది ట్రీట్మెంట్. అదే తిరుత్తనికి పోయేస్తామమ్మా. కావిడి కుదరలేదులేమ్మా. అవునవును. ఇంకా రీసెంట్ వ్లాగ్స్ పెడుతున్నప్పుడు చాలామంది ఇలా నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా డిఎమ్స్ చేశారు. ఆశా సుదర్శన్కి ఏమైంది, హెడ్ మీద అలా ప్యాచెస్గా ఉంది, ఏమవుతా ఉంది, దానికి డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోండి లేకపోతే ఎక్కువ అయిపోతుంది అలా అనేసి చాలామంది చెప్పారు. సో దానికంటే ముందే ఏమంటే నాకే డౌట్ వచ్చింది, బాబా పెయిన్ కుట్టినట్టుంది, పెయిన్ కుడుతుంది అంటారు కదా, సో అదేమో వచ్చినట్టుంది, అది డాక్టర్ దగ్గర చూపించుకో బాబా అంటే అసలు వినేవాడే కాదు. మా సుదర్శన్ తొందరపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? ఆ చిన్నదిలో ఏమవుతుంది, ఏం కాదు అలా అనేస్తూ ఉంటాడు. కానీ చెప్పి లాస్ట్కి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఒలివా అనేసి ఇక్కడే ఒక క్లినిక్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాము. హెయిర్కి, స్కిన్కి అక్కడ బెస్ట్ అనేసి తెలిసి, సో అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు హెయిర్కి ఇట్లా ఆ ప్యాచెస్కి ఇట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలి 3 వీక్స్ త్రీ సెషన్స్ ఉంటుంది. సో దాని తర్వాత మీకు అది తగ్గుతూ వస్తుంది, లేకపోతే అది అంతా వచ్చేస్తుంది, హెడ్ అంతా అది స్ప్రెడ్ అయిపోతుంది అనేసి అన్నారనమాట. అదేమంటే అలోపీషియా అరిటా ట్రీట్మెంట్ అని అంటారంట. సో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికి 2 వీక్స్ అయింది. సో అందుకే చెక్ చేసుకుంటా ఉన్నాం అనమాట, అది ఇంకా తగ్గిందా లేదా అన్నట్టుగా. మళ్ళీ మెడిసిన్స్ కూడా ఇచ్చారు, ఆయింట్మెంట్ ఇచ్చారు, మార్నింగ్కి నైట్కి అప్లై చేయమనేసి. ఇంకోటి ఏమంటే నాకు సుభాష్ని అంటుంటా నా ఫ్రెండ్, తను రీసెంట్గా మెసేజ్ చేశారు. ఏమంటే ఆశా సుదర్శన్ అన్నకి ఇట్లా ఎందుకు అయింది అంటే అది చెప్పాను ఇలా అనేసి అని. నేను అదే అనుకున్నాను, కానీ సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకోమని చెప్పు తగ్గిపోతుంది ఆశ అనేసి అనిందనమాట. ఓహో అందుకే ఉంటుంది మా సుదర్శన్కి ఇట్లా, కావిడి ఎత్తలేదు కదా, లాస్ట్ ఇయర్ ఎత్తలేదు అనమాట. సో దానివల్ల కూడా అలా అవుతుంది అనేసి వినున్నాను. సో అదేనేమో బాబా ఆంటీకి ఒకసారి అడిగి కనుక్కో అంటే ఇంకా ఆంటీకి ఫోన్ చేశాము. సో ఇలాంటి వాటికి ఏమంటే మొక్కు తీర్చుకోలేదు అందుకే ఇట్లా అయింది. అదే కాకుండా మన డాక్టర్స్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం. సో కావిడి కూడా ఎత్తాలి నెక్స్ట్ వచ్చేటప్పుడు అనేసి అనుకున్నాం, లేకపోతే కనీసం తిరుత్తనికైనా వెళ్ళేసి రావాలి అనేసి అనుకున్నాం. ఇంకా ఇక్కడ చూస్తున్నారా
వాషింగ్ మిషనే వస్తుంది దాని పేరు, డిష్ వాషర్కి. ఫైనల్లీ ఆ రోజు నేను పూజ చేసుకొని ఇంకా పసుపు కుంకుమ పెట్టాను. ఇంకా ఆ రోజు ఎలాగైనా దాన్ని యూజ్ చేయాలి అనేసి అనుకున్నాను అనమాట. ఇంకా సుదర్శన్ రెడీ అయిపోయి వాళ్ళు ఆఫీస్కి స్కూల్కి వెళ్ళున్నారుగా, వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా దాన్ని స్టార్ట్ చేస్తాను. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఏమంటే ఈ లడ్డూలు సున్నుండలు అనమాట. లాస్ట్ టైం మా సుదర్శన్ ఆఫీస్ నుండి తీసుకొచ్చాడు లడ్డు, అది అంతా సున్నుండలాగా ఉండదు కానీ చాలా బాగుంటుంది అని చెప్పా కదా, అది సున్నుండలు కాదంట, బేసన్ లడ్డు అనుకుంటా. అప్పుడు ఒకరు ఇన్స్టాగ్రామ్లోనే చెప్పున్నారు, డిఎం చేస్తున్నారు. ఆశ అది సేమ్ కంపెనీ, మా హస్బెండ్ కూడా చేసేది, కాకపోతే అది సున్నుండ కాదు వేరేది అని చెప్పారనమాట. కానీ నేను సుదర్శన్కి అదే చెప్పాను, బాబు అది సున్నుండలు కాదంట, అది వేరేదంట నువ్వు తెచ్చింది అంటే, సున్నుండలు కూడా ఉన్నాయి బుజ్జు, నెక్స్ట్ టైం తెస్తానులే అని చెప్పి అది తెచ్చాడు. ఇది మాత్రం ఖచ్చితంగా సున్నుండలాగే ఉంది, టేస్ట్ చాలా బాగుండింది. సో అదే ఇంకా ఆ రోజు 3 తెచ్చున్నాడు, నేను ఇంకా 2 తినేసాను. ఒక్కొక్కసారి అంతే క్రేవింగ్ ఎక్కువ అయిపోతుంది ఏదైనా స్వీట్గా, అంటే నాకు స్వీట్స్ అంటే అంత ఇష్టం ఉండదు, కానీ ఒక్కసారిగా ఎందుకో తినాలనిపిస్తుంది, అప్పుడు ఇలాంటివి తింటుంటాను. నెక్స్ట్ లంచ్కి వచ్చేసి ఆ రోజు దొండకాయ పచ్చడి చేస్తున్నాను. మా సుదర్శన్కి దొండకాయ, చిక్కుడుకాయ, పప్పు ఇలాంటివి అంటే చాలా ఇష్టము వెజిటేబుల్స్లో. సో అందుకనేసి ఇంకా దొండకాయ తీసుకొని ఉన్నాను. అదేమంటే ఎస్టర్డే చేద్దాం అనేసి, ఇంకా ఆ రోజు చేయలేదు. సో ఈ రోజైనా చేద్దాంలే అన్నట్టుగా ఇంకా దొండకాయ, అదేమంటే ఒక రోజు చేయకపోతే అది కొంచెం కొన్ని రెడ్గా అయిపోతాయి కదా, సో మరీ ఎక్కువ అయిపోతాయి, ఇంకా ఈరోజు చేసేద్దాం అనేసి. నార్మల్గా దొండకాయ ఫ్రై లాగా చేస్తూ ఉంటాను, కర్రీ లాగా ఎప్పుడో 1-2 చేస్తున్నాను అంతే. నాకు అంత ఇష్టం దొండకాయ అంటేనే నాకు అసలు ఇష్టం లేదు. ఇంకా సరే దీంతో ఇంకా డిఫరెంట్గా రెసిపీ చేద్దామా అంటే చట్నీ చేయొచ్చు అనేసి చూశాను అనమాట, అందుకే ఇంకా దొండకాయ చట్నీ చేస్తున్నాను. ఫస్ట్ టైం అంటే ప్యాన్లో శనగకాయ పప్పులు, జీలకర్ర, ధనియాలు, మెంతులు కొద్దిగా, ఇంకా అవన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, దాని తర్వాత టొమాటో అన్నీ బాగా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అది మిక్సీలో వేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఏమంటే మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దొండకాయ ఇలా కట్ చేసేసుకున్నాను. ఇదంతా ఇలా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం. ఫస్ట్ అయితే ఇది మిక్సీలో వేసేసుకోవాలి చల్లగా అయిపోయిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఇది వేసేస్తున్నాను. ఇది కూడా ఫస్ట్ టైం నేను చేయడము, ఈ దొండకాయ పచ్చడి. సో మీరు చేశారా, మీకు తెలుసా ముందే? నాతో కామెంట్స్ షేర్ చేసుకోవడం మర్చిపోదు, ఒకవేళ మీకు ముందే తెలుసు, లేకపోతే దొండకాయతో ఇంకా ఏదైనా వెరైటీ చేయొచ్చేమో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చింతపండు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా వేసి ఇంకా ఇలా రుబ్బి పెట్టేశాను. ఈ చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉండింది, నాకైతే చాలా నచ్చింది. టెడీ హ్యాపీ కూడా చాలా బాగుంది అనేసి అన్నారు. మా సుదర్శన్ ఏమంటే దొండకాయ పచ్చడిలాగే లేదు బుజ్జు, దొండకాయలు ఎక్కడ దీంట్లో అనేసి అన్నాడు అనమాట. సో దొండకాయ ఫ్లేవర్ ఉండదు, అలాంటి నచ్చుతుంది. సో అది మిక్సీ వేసేసిన తర్వాత ఏమంటే మళ్ళీ దొండకాయలు కూడా దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి వేసేసుకోవాలి. దీంట్లోనే నేను ఇంకా కొత్తిమీర కూడా వేస్తున్నాను. వేడి అన్నంలో కొంచెం గీ వేసుకొని ఇంకా ఈ పచ్చడి వేసుకొని తింటుంటే ఎంతో బాగుంది. అది ఎట్లుందంటే కొబ్బరి పచ్చడి తింటాము, మళ్ళీ శనగకాయ పప్పుల చట్నీ అనేసి అప్పుడప్పుడు మీతో షేర్ చేస్తుంటాను, కొంచెం ఆ టేస్టే ఉంది. కాకపోతే వెజిటేబుల్ టేస్ట్ కూడా నాకైతే అనిపించింది. మా సుదర్శన్కి ఎందుకు అనిపించలేదు తెలియదు, అంటే చెప్పాలంటే మా సుదర్శన్కి అంత నచ్చలేదు, అంటే దొండకాయలు కనిపిస్తూ ఉండాలి మా సుదర్శన్కి అనేసి అనిపించింది నాకు. సో ఈ చట్నీ ఎలాంటి వాళ్ళకంటే దొండకాయలు ఇష్టం లేదు కానీ దొండకాయ ఏమంటారు కానీ తినిపించాలి వాళ్ళకి, ఈ చట్నీ చేసేస్తే సరిపోతుంది అనమాట. దొండకాయ చట్నీ ఇది అనేసి అనుకోరు, ఆ వెజిటేబుల్ అనేసి అస్సలు ఫీల్ అవ్వరు. కొద్దిగా సాల్ట్ తక్కువ అయితే అది వేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పోపు వేసేసుకోవాలి. పోపు అంటే ఇంకా నార్మలే, ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డలు, ఉద్దిపప్పు, కొద్దిగా ఎండుమిర్చి వేసేసి కరివేపాకు వేసేసాను. ఇంకా దీంట్లో నేను ఇంకా ఆనియన్ కూడా వేసాను. నార్మల్గా పచ్చళ్ళు ఇలాంటివి చట్నీలు చేసినప్పుడు ఆనియన్ వేసుకొని అంటే లాస్ట్లో కలుపుకుంటాం కదా, ఆనియన్ చాలా బాగుంటుంది, నాకు అలా ఇష్టం అనమాట. సో అట్లా ఇంకా దీంట్లోనే ఆనియన్ కూడా ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా దాంట్లో వేసేసుకోవడమే. ఇంకా మీలో చాలా మంది ఏమంటే నేను అడుగున్నాను లాస్ట్ రీసెంట్ వ్లాగ్స్లో అడిగాను, మీకు ఇంకా ఏమైనా షేర్ చేయాలంటే నాకు చెప్పండి, మీకు ఎలాంటివి కావాలో రెసిపీస్ అయినా ఏదైనా కావాలంటే నెక్స్ట్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. అప్పుడు చాలామంది హోమ్ టూర్ చేయాషా అన్నారు. ఈ హోమ్ టూర్ అన్ని హోమ్ అంతా మీకు అంతా తెలుసు కదా, మళ్ళీ హోమ్ టూర్ చేసి కూడా నేను వేస్ట్, ఎందుకబ్బా హోమ్ టూర్ అడుగుతున్నారు అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఒకరు మాత్రం హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ మాత్రం చేయమని చెప్పేసి అడుగుతున్నారు, అది చెయ్యాలి, అది కుదరడం లేదు, అది మాత్రం ఎప్పటికైనా షేర్ చేస్తాను. నెక్స్ట్ ఈ చిన్న కప్పులు ఎందుకు తీస్తున్నానంటే నేను ఇట్లాంటి చట్నీస్ అయినా ఏదైనా చేస్తే నాకు నచ్చింది, చాలా బాగా వచ్చింది అంటే మాత్రం పక్కన అరుంధతికి ఇస్తూ ఉంటానన్నమాట. సో ఆ రోజు అలానే అది కూడా ఇచ్చాను, తనకి చాలా నచ్చింది. ఇంకా వెజిటేబుల్ నేమ్ నాకు తెలియలేదు, హిందీలో ఏం చెప్పాలో తెలియలేదు. ఇంకా తర్వాత తనకి నేను గూగుల్ సెర్చ్ చేసి పంపించాను అనమాట. ఇంకా ఒకరిద్దరు ఏమంటే Q&A చేయండి ఆశ, మీ వ్లాగ్స్లో ఒక్కసారి కూడా Q&A చేయలేదు ఇప్పటి వరకు మీరు
అన్నారు. సో Q&A మాత్రం నేను చేయను, ఎందుకంటే చాలా పర్సనల్ ఉంటాయి నావి. మీకు అలాంటివే కావాలి, నేను అవి మీతో షేర్ చేయలేను, చేసి కూడా శుద్ధ వేస్ట్. అందుకే ఎప్పుడు నేను మీతో Q&A చేస్తాననేసి అడగను అసలు. సో నెక్స్ట్ ఏమంటే ఇక్కడ ఈవినింగ్ స్నాక్ చేస్తున్నాను. ఇది బ్రొకోలీ పకోడీ. ఇంత ముందు కూడా మీతో షేర్ చేశాను, అందుకే రెసిపీ కంప్లీట్గా ఎందుకులే అన్నట్టుగా జస్ట్ అలా పెట్టేస్తున్నాను అంతే. అంటే వీళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పాపం, ఈవినింగ్స్ ఏమైనా ఆకలేస్తూ ఉంటుంది కదా అన్నట్టుగా ఆకలేస్తూ ఉంటుంది. ఎట్లాంటివి అడుగుతారంటే నగ్గెట్స్ కావాలి, లేకపోతే టెడీ అయితే అదే చికెన్కి సంబంధించినవి అడుగుతూ ఉంటుంది, మ్యాగీ కావాలి ఇలాంటివి. సో వాళ్ళు అడగక ముందే నేనే చేసేద్దాం ఏదో ఒకటి అన్నట్టుగా చేసేస్తూ ఉన్నాను అనమాట. అలాంటప్పుడు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా సచ్చినట్టు తింటారు. నెక్స్ట్ ఏమంటే ఈ జంక్ ఫుడ్ లాంటివి అడగారు అన్నట్టుగా. ఇంకా ఇది కూడా నేను ఎయిర్ ఫ్రైయర్లో వేసేద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు ఎందుకో మరి ఆయిల్లో వేసేద్దాంలే ఇప్పుడు అనేసి అనిపించింది. పిల్లలు అప్పుడప్పుడు ఆయిల్ ఫుడ్ తింటే ఏం కాదు, సో రెడీ హ్యాపీ వాళ్ళకి మాత్రమే అనమాట ఇది. ఇంకా అందుకనేసి ఇంకా ఇది వేసేసాను. సో చాలా ఎమ్మీగా వచ్చింది ఇది కూడా. నాకు బజ్జీలు బోండాలు అంటే ఎంత ఇష్టమో కదా, కానీ ఎందుకో తెలియదు ఈ మధ్య నాకు అసలు అవి తినాలే అనిపించట్లేదు ఏంటో. ఇంకా ఈ గిన్నెలన్నీ ఏమంటే మార్నింగ్ నుండి కావాలనేసి చాలా ఎక్కువ వేసి ఎత్తి పెట్టున్నాను. ఎందుకు అంటే ఆ రోజు డిష్ వాషర్లో వేయాలి అనేసి. డిష్ వాషర్ అంటే కొన్ని ఎక్కువే పడతాయి కదా అనేసి అనిపించి ఎక్కువ పెట్టాను. యాక్చువల్గా నాకు అన్నీ పట్టవు, కొన్ని మరి అన్నీ కాకపోయినా గిన్నెలు పడతాయి అనమాట. మీకు చూపిస్తాను, గిన్నెలు కడుగుతూ ఉంటాను కదా. సో ఈరోజు ఇంకా డిష్ వాషర్ ఎలా ఏమంటారు ఎలా 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 స్టార్ట్ చేయాలి, ఎలా యూజ్ చేస్తున్నాను, సో అవంతా మీతో షేర్ చేస్తాను. దీని డెమో మాత్రం నేను వినలేదు, మా సుదర్శన్ విన్నారని చెప్పాను. మా సుదర్శన్ అడిగితే నేను ఎక్కడ విన్నాను బుజ్జు, ఏదేదో చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు అనేసి అన్నాడు. ఇంకా నేనైతే కొన్ని వీడియోస్ చూశాను, బాష్ డిష్ వాషర్ యూజ్ చేసే ఉంటారు కదా వాళ్ళు, సో వాళ్ళ వీడియోస్ కొన్ని హిందీ వీడియోస్, తెలుగు వీడియోస్ అట్లాంటివన్నీ కొన్ని చూశాను. సో చూసి సరే అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఒకరేమో ఇది పెట్టచ్చు, ఒకరేమో ఇది పెట్టకూడదు, ఒకరేమో దీంట్లో వచ్చేసి సాల్ట్ వేయాలంట, వాళ్ళే ఇస్తారు. ఆ సాల్ట్లో కొంచెం ఒకరేమో వాటర్ వేసేసి 1 లీటర్ వాటర్ వేసేసి సాల్ట్ వేయాలన్నారు, ఒకరేమంటే ఓన్లీ సాల్ట్ వేయాలి అన్నారు. సో నెక్స్ట్ సుదర్శన్ ఏమంటే లేదు బుజ్జు వాటర్ ఏం లేదు ఓన్లీ సాల్ట్ వేయమన్నారు ఆ డెమో వచ్చిన వాళ్ళు, సో ఓన్లీ సాల్ట్ వేద్దాం అనేసి అన్నారు. సో సాల్ట్ వేసాము. ఫస్ట్ గిన్నెలన్నీ పెట్టేసి లాస్ట్లోనే కదా వేయాలి. అప్పుడు ఇంకా సాల్ట్ ఎందుకంటే ఒక వాటర్ సాఫ్ట్నర్ లాగా వర్క్ అవుతుంది అనమాట మనకి. అది హాట్ వాటర్లో ఉన్న కాల్షియం మెగ్నీషియం అదంతా ట్రాప్ చేసేస్తుంది. ఏమంటే మన గిన్నెలు కడిగిన తర్వాత వైట్ స్పాట్స్ హాట్ వాటర్ స్ట్రెయిన్స్ అంటారు కదా, సో అట్లాంటివన్నీ ఏం లేకుండా చేస్తుందంట. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తానా అనేసి. మా సుదర్శన్ ఏమంటే చాలా డౌట్ఫుల్గా కొనిచ్చాడు, నేను యూజ్ చేయని దీన్ని ఇది మనకి యూజ్ అవ్వదు వేస్ట్ కొనిచ్చి అనేసి అనుకుంటూనే ఉన్నాడు. నాకేమంటే చాలా హోప్, నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది, అంటే మనం చేసే పనులు మనకే తెలుస్తాయి కదా కొన్ని. సో అట్లా మా సుదర్శన్ వాషింగ్ మిషన్ కొనిచ్చేటప్పుడు సేమ్ ఫీలింగ్తోనే కొనిచ్చాడు. అప్పుడు పైన ఆంటీ, అప్పుడు రెంట్కున్నాం హెచ్ఎస్ఆర్లో, పైన ఆంటీ ఉండేసి వాషింగ్ మిషన్ కొనుక్కో మా చిన్నపిల్లల్ని పెట్టి ఎక్కడ ఉతుక్కుంటావు అని చెప్తే మళ్ళీ అప్పుడు కొనిచ్చాడు మా సుదర్శన్ వాషింగ్ మిషన్. ఎక్కడ వేయాలమ్మా ఇట్లా ఉంటుంది, ఇది వచ్చేసి దీంట్లో ప్లేస్ చేయాలి, ప్లేస్ చేసేసి ఇది ఇట్లా ఫినిష్. లిక్విడ్ దీంట్లో వేయాలా, ఏదో ఒకటే వేసుకుంటున్నారు పెట్టా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. నేను వీడియో చూస్తున్నావా? ఇది పెట్టిన తర్వాత ఉండు అది అక్కడ కాదు, ఇది పెట్టినాక తిరుగుతుందో లేదో చూడాలి. 2 ఫ్యాన్స్ చెక్ చేయాలి, ఆ కిందది కూడా చూడాలి. కింద తగులుతుందా కదా, ఆన్ చేయలేదు బాబా, ఇది కదా ఇది ఇక్కడ పవర్ ఆపు, ఆన్ చేద్దురా బాబా. అది వాటర్ రెడీగా ఉందా, ఆన్ చే. ఈ హ్యాండ్తో కాదు, ఈ హ్యాండ్తో స్టార్ట్. ఇది అది కదా స్టార్ట్, అది ఆన్, ఇది స్టార్ట్. ఇద్దరు పట్టుకుంటారు, ఇద్దరు 2 హ్యాండ్స్ పట్టుకో.
ఓకే మరి ఇప్పుడు టైం సెట్ చేసుకోవాలి కదా. మోడ్స్ ఉంటాయి. హాఫ్ లోడ్ ఎక్స్ట్రా డ్రైవ్, హాఫ్ లోడ్, ఎక్స్ట్రా లోడ్, నార్మల్ ఉందిలే. ఇంటెన్సివ్ కిచెన్, కడాయి, ఎక్స్ప్రెస్ ఇంటెన్స్ కడాయి, ఎక్స్ప్రెస్ స్పార్కిల్, ఆటో. ఆటో పెట్టేద్దాము. స్టార్ట్. ఎంత ఉంటు టైం చూడు బాబా, 1 hour అంతెందుకు. అంతే ఆటో అంటే అంత అన్ని గిన్నెలు ఉన్నాయనేసి తను తెలిసిపోయిందా. లేదు బుజ్జు, ఇదెంత 59 ఫాస్ట్గానా. 1 hour 30 minutes. ఇంటెన్స్ కిచెన్. కిచెన్ కాదు కదా అంటే ఎందుకని ఇంటెన్స్. ఏమో బుజ్జు మనం చూద్దాం ఆప్షన్స్ ఇది పెట్టేసి. ఎక్కువ క్విక్ ప్రీరిన్స్. ప్రీరిన్స్ అవసరం లేదు, అంటే ముందు నానబెట్టడం అవసరం లేదు. క్విక్ పెట్టేద్దాం, ఫాస్ట్గా అవుతుంది. ఎంత 29 minutes. అంతే, ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. ఆటో పోయిందంట బాబా. సరే అయితే ఆటో పెట్టేద్దాం. 1 hour 20 minutes. వాటర్ వెళ్తున్నాయి బాబా. వాషింగ్ మిషన్ లాగా చూసాను, చెక్ చేసి పెట్టా. సో అది మేము పెట్టేసాము. పెట్టేసిన తర్వాత అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటానే ఉన్నాను నేను. కానీ అది ఏమంటే తిరగట్లేదు. 1 hour 20 minutes చూపిస్తూ ఉంది. ఏమైంది బాబా దేనికి అంటే మేము వాటర్ చెక్ అనేసి ఒకటి వచ్చింది, అది బ్లింక్ అవుతా ఉంది. మళ్ళీ చూసి వాటర్ చెక్ అని ట్యాప్ మేము ఓపెన్ చేయడం మర్చిపోయాం. వాటర్ రావాలి కదా దాంట్లోకి, అదేమో మరి అది తర్వాత మళ్ళీ వాటర్ ట్యాప్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అది స్టార్ట్ అయింది. సో ఈ లోపల నేను వాకింగ్కి వెళ్ళేసి వచ్చేద్దాం అనేసి వచ్చాను. సో దానికి ఏం టెన్షన్ పడిన అవసరం లేదన్నమాట. వాటర్ కావాలంటే కూడా అది చూపిస్తూ ఉంటుంది మనకి. సో నార్మల్గా మనం వాషింగ్ మిషన్ ఎట్లా చేసుకుంటామో ఇది కూడా అంతే. నాకైతే చాలా ఈజీ అనిపించింది. అయితే మళ్ళీ చూద్దురు కానీ ఏమవుతుంది, ఎలా ఉంటాయి ఏంటి అనేసి. అంటే నాకు ఫస్ట్ టైం కదా, ఎట్లా పెట్టాలి ఏంటి అనేది కొంచెం ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు ఇంకా మంచి రివ్యూ ఇవ్వచ్చు మీకు. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఇది కూడా మీతో షేర్ చేయాలనిపించింది. అంటే జస్ట్ ఆగిపోద్ది అంతేనా, ఇది ఓపెన్ చేయడమేనా. మాకు వేడిగా ఉంది బాబా. అమ్మా ఇది వచ్చేస్తుంది. వేడి చేస్తుంది, వామ్ చేస్తుంది బుజ్జు. అది స్పూన్ సరిగ్గా అడగలేదు. ఎత్తేస్తుంది బుజ్జు. అవునా, ఉండు చేతి బాబా. వస్తుంది, ఎత్తింగ్ వస్తుంది. సరే నువ్వు చేతి బాబా వస్తుంది. రెడ్డా స్పూన్ సరిగ్గా అడగలేదు ఇడియట్. అది స్విచ్ ఆఫ్ చేయి బుజ్జు. అక్కడ స్విచ్ ఆఫ్ చేసి తీసుకో. అక్కడక్కడ బేబీ ఇప్పుడు తీసుకో. ఇది కింద కనేయాలి ఇంకా. తీసుకో, అట్లే ఉన్నాయి కదా బాబా, తీసుకుంటా. సరే తీసుకో. చూడు ఎట్లా ఉందో. వామ్ అయిపోయింది. వాటర్ ఉంది, కొన్ని పోలేదు. ఇది ఇట్లా అనాలి, కొన్ని తెలియక. ఇదిగో ఇది చూడు సరిగా చేయలేదు. చూడు బుజ్జు ఎట్టుందో. అంటే సరిగా పెట్టలేదు బాబా. నేను బోలిచ్చి పెట్టాలి బుజ్జు. చెప్పాలి చూడు ఎట్టుందో. అట్లా ఉండు, జాగ్రత్తగా తీయాలి బాబా. అవును బాబా. ఈ టీ గిన్నె ఎలా ఉందో ఇంకా రమ్మను. ఇది అడ్డం. ఇదేంది బాబా, కలర్ షేడ్ అయిపోయింది. అది నీట్గానే ఉంటుంది. ఇది చూడు బాబా. సరిగా పెట్టలేదేమో, ఇట్లా పెట్టాలా. ఇట్లా నీటికి పోవచ్చు గట్టు. నేను ఇక్కడ ఇవి కూడా పోకపోతే ఎట్లా పోతావు. సరే ఇది బాగానే ఉంది చూడు బాబా, నీట్గా అయింది కదా. ఇట్లాంటివి అయిపోతాయి బుజ్జి ఈజీగా. చూడు మంచిగా వచ్చింది. కింద చూడు, ఇది కింద కనాలి. ఇంకా కుక్కర్ చేసి చూడు బుజ్జి. ఇది ఇట్లా తిప్పు బాబా, ఇట్లా. అంతేనా, నీట్గా ముందే ఉంది కదా మరి. అంతే అంత ఓకే కదా, బాగానే ఉంది బాబా. తీసే బయట పెట్టేద్దాం. కాలుతుంది. దీంట్లో వాటర్ ఉన్నాయి అట్లే. మిక్సీ గిన్నె కూడా బాగానే ఉంది కదా, క్లీన్ చేసి. హైజీన్గా ఉంటుంది బాబా. ఇది అక్కడ దాంట్లో వేసేవా.
గిన్నెలు బాగా వచ్చింది బుజ్జి మిక్సీ ప్లేట్స్ అంతా డార్క్ స్టెయిన్స్ చూసావా అందుకే వెళ్ళిపోయావా వియర్డ్గా ఉందని వెళ్ళిపోయావా అందుకే వాడి పని ఉంది వెళ్ళింది. సో ఇట్లా అయిందండి. స్పూన్స్ మనము సోక్ చేసి కడుక్కోమంటే అది అప్పుడు అది కూడా క్లీన్ అవుద్దేమో బాబా. కాలుతా ఉన్నాయి. నైస్ క్లీన్గా నీట్గా డ్రై అయిపోయాయి చూటెడ్డా, క్యూట్గా బ్యూటిఫుల్గా. దానిపైన వేసి పెట్టాను ఇట్లా ఇట్లా సపరేట్గా పెట్టాలి. బేబీ ఓవరాన్ చేయకుండా దాంట్లో పెట్టు. ఊ అంటే ఎట్లా రా నువ్వు? ఫస్ట్ టైం కదరా, మళ్ళీ బాగా పెట్టుకుంటా. హ్యాపీ ఉంది క్యూట్గా. ఇంకంతే, ఇలా పెట్టినవన్నీ పాడైపోయి. సో ఇది సో నాకైతే చాలా హ్యాపీగా ఉండింది ఆ రోజు. ఏమంటే నాకు సరిగ్గా పెట్టడం రాలేదు అంతే. ఇంకోటి ఆ టీ గిన్నె కడగలేదు సరిగ్గా. సో రేపు ఇంకొకసారి ట్రై చేద్దాము అనేసి అనిపించింది. అది కూడా వాష్ అయిపోతుంది అనేసి ఎక్కడో నాకు. సో అది ఎందుకో అవ్వలేదు, సరిగ్గా పెట్టలేదేమో అనేసి. కానీ మళ్ళీ నెక్స్ట్ డే యూజ్ చేస్తాను. మా సుదర్శన్ చూసారా ఎప్పుడెప్పుడా అని ఉంటాడు. ఆ టీ గిన్నె కడగలేదు కదా, అది అప్పుడే ఇంకా ఇది కూడా కడగకపోతే ఎందుకు పూజ అది అనేసి అంటున్నాడు. అప్పుడే మాలు వచ్చేస్తాను, నేను ఎక్కడుంటే అక్కడ వచ్చేస్తుంది, మిస్ అవ్వదు అసలు. పప్పాకి ఎగ్జామ్స్ కొంచెం సన్నగా ఏం చూడండి, మెడ కొంచెం ఇటేటా, మెడ కొంచెం లాంగ్ అయింది ఇట్లా పాపకి. పద. ఇంకా నైట్ డిన్నర్కి ఏమంటే ఇక్కడ నేను మీకు మిఠీ దాల్ అంటూ ఉంటాను. నేను రోటీకి చేసుకుంటా, చపాతీకి ఎక్కువ చేసుకుంటూ ఉంటాను. మా డాడీ హ్యాపీకి ఫేవరెట్ అనమాట. అదే పెసరపప్పు చేస్తూ ఉంటాను కదా. సో అది రీసెంట్గా ఒకరు అడిగారు, ఆశక అది షేర్ చేయవా రెసిపీ. ఇంత ముందు కూడా షేర్ చేస్తున్నా, అయినా మళ్ళీ ఒకసారి షేర్ చేద్దాం అనేసి, ఎలాగో చేస్తున్నా కదా అనేసి ఇంకా షేర్ చేస్తున్నాను. జస్ట్ నేనేమంటే పెసరపప్పు ఎంత కావాలో అంత క్వాంటిటీ, మరీ ఎక్కువ అవసరం ఉండదు దీనికి, చాలా కొద్దిగా అనుకోండి. అది మంచిగా వాష్ చేసి సోక్ చేసి పెట్టేసుకుంటాను. ఎక్కువసేపు సోక్ చేయని అవసరం కూడా లేదు, జస్ట్ కొంతసేపు మనం చేసుకునే ముందు చేసుకుంటే చాలు. ఇంకా దీనికి కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డలు కాదు అదేమంటే ఎండుమిర్చి వేసుకోవాలి. తెల్లగడ్డలు అవసరం లేదు దీంట్లో. దాని తర్వాత ఆనియన్స్, 1 ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ వేసేసుకున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని జస్ట్ ఇలా ఫ్రై చేసేసుకోవాలి అంతే. ఇదేమి బాగా వేగాల ఆనియన్ అంటూ కూడా ఏం లేదు, నార్మల్గా వేగితే చాలన్నమాట. దాంట్లోనే ఇంకా టొమాటో, నేను చిన్న టొమాటోస్ 2 తీసుకున్నాను అనమాట. ఇంకా అది కూడా వేసుకొని దాంట్లో సాల్ట్ కొద్దిగా, పసుపు కొద్దిగా వేసుకొని బాగా వేగించుకోవాలి. నేనేమంటే ఏదైనా ఇప్పుడు మనము చట్నీ లాగా చేసేస్తాము, లేకపోతే కుక్కర్ పెట్టేస్తాము, విజిల్స్ వస్తాయి. సో అలాంటి రెసిపీస్కి ఏమంటే నేను మరీ ఎక్కువ ఏది వేగించాను అనమాట. ఆనియన్ కానివ్వండి, టొమాటో కానివ్వండి, ఏదైనా జస్ట్ కొంతసేపు అలా వేగితే చాలే అనేసి అనిపిస్తుంది. ఎలాగో మనం కుక్కర్ పెట్టేసుకుంటాము, అది బాగా మెత్తగా అయిపోతుంది కదా. చూడడానికి ఏమంటే అది వేగలేదేమో అనిపిస్తుంది, కానీ మనం ఇలా కుక్కర్ పెట్టేసి విజిల్స్ పెట్టేస్తాం కాబట్టి అది మంచిగా వేగిపోతుంది, బాగుంటుంది టేస్ట్. సో అది బాగా వేగిపోయిన తర్వాత ఏమంటే ఇంక ఇప్పుడు ఆ పెసరపప్పు నానిపోయింది కదా, అది కూడా వేసుకుంటా. ఇది ఏమంటారు ఇక్కడ పెసరపప్పు వేసి బాగా దీంట్లో మిక్స్ చేసి కొంచెం సేపు ఇట్లా ఫ్రై చేస్తానన్నమాట. అంటే బాగా ఇలా వాటర్ వేయకుండానే బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటాను. సో దాని తర్వాత మళ్ళీ వాటర్ వేస్తాను. ఇలా చేసుకోవడం వల్ల ఏమంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయినట్టు కూడా ఉంటుంది పప్పు. సో ఇలా కందిపప్పు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. అది క్లే పాట్ ఉంటుంది కదా, దాంట్లో వేసి పప్పు చేస్తారు చూసారా, అది ఇలా ఫ్రై చేసి తర్వాత వాటర్ వేస్తారనమాట. నేను ఎక్కడో చూసాను అది, అందుకే గుర్తుకొచ్చి మీతో షేర్ చేస్తున్నాను. సో ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు పెసరపప్పు 1 గ్లాస్ వేసుకున్నాం అనుకోండి, 2 గ్లాస్ వాటర్ వేస్తూ ఉంటాను, లేకపోతే 1.5 గ్లాస్
వాటర్ వేసేసి మళ్ళీ టేస్ట్ చేసుకొని సాల్ట్ వేసేసి పెట్టేస్తాను కుక్కర్. అదేమంటే మనకి ఆ వాటర్తో అది బాగా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది మనం కుక్కర్ తీసేసిన తర్వాత. కాకపోతే మనం ఆ స్పూన్తో మనం తీసి గెంటితో ఉంటుంది కదా, సో దాంతో జస్ట్ అలా మిక్స్ చేసామనుకోండి, స్టవ్ ఆన్ చేసుకొని మెత్తగా అయిపోతుంది అనమాట. ప్రాబ్లం లేదు. కొంచెం గట్టిగా అనిపిస్తూ ఉంది అంటే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసేసుకుంటాను ఇక్కడ, కొంచెం పల్చగా అంటే మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత అయిపోతుంది. సో అంతే. ఈ పప్పు ఎంత బాగుంటుందో. మా సుదర్శన్ ఆ రోజు టీటీకి వెళ్ళాలనేసి హడావుడిగా అన్నం ఉండింది, మధ్యాహ్నం అన్నం. సో ఈ పప్పుతో తినేసి వెళ్ళిపోతానులే బుజ్జు, చపాతీ చేసి ఇంకా పెట్టే అంత టైం లేదనమాట మా సుదర్శన్కి, అందుకని అన్నంలో తినేస్తా అని చెప్పేసి ఆ రోజు అన్నము ఇంకా ఈ పప్పు వేసుకొని తిన్నాడు. కొద్దిగా వేసుకున్నాడు, ఏం బాగుంటుందో ఏంటో అన్నంలోకి అన్నట్టుగా. ఎంత నచ్చిందో మా సుదర్శన్కి. మళ్ళీ పెట్టుకొని తినేసి మళ్ళీ టీటీకి వెళ్ళాడు అనమాట. సో చాలా ఎమ్మీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇది చపాతీలోకి అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం. నాది టెడ్డీ యాపిక్ కూడా అలవాటు అయిపోయింది అనమాట, వాళ్ళిద్దరికి కూడా చాలా ఇష్టం. సో ఇద్దరికి ఇంకా చపాతీస్ వేసేసి ఇంకా ఆ పప్పు పెట్టేస్తాను. సో అంతే. ఇక్కడ వ్లాగ్ ఏం చేస్తున్నాను, మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.